నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. రేట్లు తగ్గుతున్నా కొత్త బంగారం కొనట్లేదు. ధర లేకున్నా పాత నగలను అమ్మడం ఆపట్లేదు. ఉన్న నగలను ఇచ్చి కొత్త ఆభరణాలను కొంటున్నారే తప్ప ఆఫర్లకు పొంగిపోవడం లేదు. గోల్డ్పై జనం మైండ్ సెట్ మారుతోందా? పసిడి కొత్త ట్రెండ్ సారాంశం ఏంటి? రాబోయే కాలంలో పుత్తడి పరుగులు తీస్తుందా? మరింత వెనక్కి తగ్గుతుందా? ద గ్రేట్ గోల్డ్ పజిల్ చెబుతున్నదేంటి? రేటు తక్కువ ఉంటే గిరాకీ ఎక్కువ ఉండాలి. కూరగాయలకైనా ఏ వస్తువుకైనా మార్కెట్లో ఇదే సూత్రం. కానీ ట్రెండ్కు బెండు తీస్తున్నారు జనాలు. బంగారం ధరలు తగ్గుతున్నా, గోల్డ్ షోరూంలు గోల్డెన్ ఆఫర్లు ఇస్తున్నా ఏమాత్రం టెంప్ట్ కావడం లేదు. ధగధగల నగలంటే అమితంగా ఇష్టపడే అమ్మలక్కలు బంగారం షాపుల వైపు ఎందుకు చూడడం లేదు? పాత నగలిచ్చి కొత్త డిజైన్లకే ఎందుకు పరిమితమవుతున్నారు? రేట్లు తగ్గుతున్నా కొత్త బంగారం కొనట్లేదు. ధర లేకున్నా పాత నగలను అమ్మడం ఆపట్లేదు. గోల్డ్పై జనం మైండ్ సెట్ మారుతోందా? పసిడి కొత్త ట్రెండ్ చెబుతున్నదేంటి? బంగారం కొనుగోళ్లు అమ్మకాల్లో విచిత్రమైన ట్రెండ్ కనబడుతోంది. సహజంగా గోల్డ్ రేట్లు తగ్గినప్పుడు జనం దొరికిందే ఛాన్స్గా కొనేస్తారు. భవిష్యత్ అవసరాలకు దాచుకుంటారు. ఎక్కువ రేటు పలుకుతున్నప్పుడు లాభాల స్వీకరణకు అమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్కు రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని రోజులుగా పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ సమయంలో మహిళలు గోల్డ్ షాపులకు క్యూ కట్టాలి. కానీ దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కూడా నడుస్తోంది. అయినా బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. రేట్లు బాగా తగ్గాయి కాబట్టి కస్టమర్లు భారీగా వస్తారని ఎదురుచూస్తున్న షాపు యజమానుల అంచనాలు తప్పుతున్నాయి. గోల్డ్ షాపుల సముదాయాల్లో జనసంచారమే తగ్గిపోయింది. గోల్డ్ కొనుగోళ్లు 20% తగ్గాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రేటు తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు కొనకుండా ఉండడం మార్కెట్ సూత్రం. కానీ ఇందుకు రివర్స్గా సాగుతున్న వ్యవహారం బులియన్ మార్కెట్ నిపుణులనే స్టన్ అయ్యేలా చేస్తోంది. కొత్తగా నగలను కొనకపోవడం ఒక ట్రెండ్ అయితే, పాత నగలను అమ్మి సొమ్ము చేసుకోవడం మరో ట్రెండ్గా కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా భారతీయులు తమ దగ్గరున్న పాత బంగారాన్ని విక్రయిస్తున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా లెక్కలు చెబుతున్నారు. గతంలో కంటే దాదాపు 15% నుంచి 20% మేర పాత బంగారం మార్కెట్లోకి తిరిగి వస్తోంది. దేశంలో పాత బంగారం రీసైక్లింగ్ లేదా అమ్మకాలు గణనీయంగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా భారతీయులు సెంటిమెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారాన్ని అంత సులువుగా అమ్మరు. కానీ మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పసిడి ధరల హెచ్చుతగ్గులతో తమ పాత నగలను క్యాష్ చేసుకోవడానికి లేదా కొత్త డిజైన్లలోకి మార్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. పాత నగలతోనే పెళ్లి కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు. పుత్తడిపై ప్రజల్లో ఆలోచన ధోరణిలో మార్పు వస్తోంది అనడానికి ఇదే నిదర్శనమనే చర్చ జరుగుతోంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ల కంటే బంగారంపై పెట్టుబడి లాభదాయకమని జనం భావిస్తారు. గతేడాది నుంచి బంగారం ధరలు నింగిని తాకడంతో ఈ ట్రెండ్ మరింతగా పెరిగింది. కొద్ది రోజులుగా పసిడి ధరల్లో అప్ అండ్ డౌన్స్ బాగా పెరిగాయి. దీంతో బీరువాల్లో ఉన్న పాత బంగారాన్ని విక్రయించడానికి జనం క్యూ కడుతున్నారు. పాత నగలను వదిలించుకోవడానికి అనేక కారణాలను నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు మరింత పడిపోతాయనే భయమే ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. ధరలు బాగా తగ్గిపోవడంతో ఇప్పుడే అమ్మేసి సొమ్ము చేసుకోవాలి అనే ఆలోచనతో పాత నగలను అమ్ముకుంటున్నారని బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. ప్రశాంతత నెలకొంటున్న ఈ సమయం లోపల క్రూడ్ ఆయిల్ ధరలు దిగుతూ, అదేవిధంగా దానికి అనుబంధంగా బంగారం ధరలు కూడా దిగుతున్నాయి. మరి మన దేశం లోపల ఇప్పుడు ఇంకా కరెక్షన్ రావచ్చు. 1,20,000 వరకు కూడా బంగారం వెళ్తుందని కొంతమంది నిపుణుల సూచన అనుసరించి మరి మధ్యతరగతి ప్రజలు కానీ, బంగారాన్ని గతంలో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు కానీ దాన్ని నగదు రూపకంగా మార్చుకోవడానికి గత నెల 2 నెలల నుంచి రీసేల్ చేయడం కూడా జరుగుతుంది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో దేశీయ కుటుంబాలు 50 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు తేలిందని ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 43% అధికమని వివరించింది. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1,20,000 మార్కుకు పడిపోవచ్చన్న అంచనాలతో తమ దగ్గరున్న బంగారాన్ని, ఆభరణాలను నగదుగా మార్చుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం, పిల్లల చదువులు, ఇళ్ల నిర్మాణం లేదా వ్యాపారాల విస్తరణ వంటి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం లోన్లు తీసుకునే బదులు ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని అమ్మడానికే జనం మొగ్గు చూపుతున్నారు. ఇయర్స్ బ్యాక్ గోల్డ్ అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఆ డిజైన్స్ ఎవరు పెట్టుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు పాత బంగారాన్ని తక్కువ రేట్లో కొని ఇప్పుడు అదే బంగారం అదే వెయిట్లో ఎక్కువ రేట్లో కొనడం కూడా వాళ్ళకి హ్యాపీనెస్సే కదా. కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అందుకని కొత్త మోడల్స్ అంటే చాలా లేడీస్కి బంగారం అంటే చాలా ఇష్టం కదా. సో కొత్త మోడల్స్ అంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా. పాత బంగారం అంటే ఎప్పుడు పాతయో వస్తూ ఉంటాయి, అప్డేట్ వెర్షన్లో వస్తూ ఉంటాయి కదా. సో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం.
ఓల్డ్ అయిపోతున్నాయని ఎప్పటికప్పుడు కొత్త వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, అందుకని కొత్త వాటికి ఇది చేస్తున్నాం అనమాట. కానీ గోల్డ్ పాతదే చాలా బాగుంటుంది. మోడల్ కూడా ఇప్పుడు మళ్ళీ అయ్యే వాడుతున్నారు, పాత మోడలే వాడుతున్నారు కొత్త వాటికన్నా. కానీ ఇంట్రెస్ట్ ఈ సంవత్సరం ఒక రకం, ఇంకో రకం అట్లా మార్చేసుకుని ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు కొనుక్కుంటారు. కొత్త బంగారం కొనాలంటే భారీగా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు భరించాలి. కస్టమ్స్ డ్యూటీ కూడా పెరగడంతో ధరలు పెరిగాయి. అందుకే పాత బంగారాన్ని ఇచ్చి కేవలం తరుగు మాత్రమే చెల్లించి కొత్త నగలను తీసుకుంటున్నారు. ఈ ట్రెండ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక రకంగా మేలే జరుగుతోంది. భారతదేశం తన బంగారం అవసరాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడుతుంది. కానీ దేశీయంగానే పాత బంగారం రీసైక్లింగ్ పెరగడం వల్ల విదేశీ దిగుమతుల భారం కొంతవరకు తగ్గుతుంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటును తగ్గించడానికి సహాయపడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎంత ఓల్డ్ అయినా కొత్త లేటెస్ట్ మోడల్ అంటే ఎంత ఓల్డ్ అయినా అమ్మేస్తారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పాత ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అయితే కొంచెం ఆలోచిస్తారు మార్చడానికి. మా టైంలో కొన్నప్పుడు ఎంతండి 200 అట్లా ఉండేది. ఇప్పుడేమో అసలు మేమైతే ఎంత రేట్ అనిపిస్తాయిందండి, మాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ కారణం కూడా ఉంది కొంత, అట్లా కూడా ఉంది. అమ్మి మళ్ళీ పిల్లలేమో మళ్ళీ ఎప్పటికప్పుడు కావాల్సిందిగా జనరేషన్ వస్తూ ఉంటారుగా, మళ్ళీ తర్వాత కొందాం లేనట్టుగా ఇప్పుడు అట్లా కొంటున్నారు. మళ్ళీ గతేడాది ఆకాశమే హద్దుగా బంగారం ధర పెరుగుతూ పోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం టైంలోనూ జంప్ అయ్యింది. రిటైల్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఈ ఏడాది మార్చి 2న ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ 1,69,000 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో 10 గ్రాములు ఏకంగా 1,92,991కి ఎగబాకింది. రిటైల్ మార్కెట్లోనూ 10 గ్రాములు 2 లక్షలు క్రాస్ చేస్తోందన్న అంచనాలు వచ్చాయి. కానీ అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్ రేట్లలో డౌన్ఫాల్ మొదలయ్యింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 1,42కు దిగొచ్చింది. రేటు ఇంకా పడిపోయి 1,20,000 దిగువకు చేరుతుందని మార్కెట్ నిపుణులు లెక్కలేశారు. అదే జరిగితే మరింత నష్టపోతామనే భయంతో ఇన్వెస్టర్లతో పాటు జనాలు కూడా తమ దగ్గరున్న బంగారాన్ని అమ్ముకునేందుకు ఎగబడుతున్నారు. ఎంతో కాలంగా బీరువాల్లో భద్రంగా దాచుకున్న బంగారాన్ని కూడా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు జనం. దీంతో రీసైక్లింగ్ పరిశ్రమలో జోష్ కనిపిస్తోంది. భారతీయుల బీరువాల్లో టన్నుల కొద్దీ బంగారం మూలుగుతోంది. ఎన్నో దేశాల జీడిపి కంటే ఎక్కువగా మన దగ్గర పసిడి అలా పడి ఉంది. ఇప్పుడు ఆ బంగారం బయటపడుతోంది. డెడ్ ఇన్వెస్ట్మెంట్లను క్యాష్ అవుతోంది. గోల్డ్ను అమ్మడం మరీ తొందరపాట. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆభరణమే కాదు, ఆపదలో ఆదుకునే నేస్తం కూడా కావడంతో పుత్తడికి డిమాండ్ తగ్గడం చాలా తక్కువ. అందుకే ఎంత సంపాదించినా ఏం చేసినా ఎంతో కొంత బంగారం కొని బీరువాలు దాచుకుంటారు. కొన్ని తరాల నుంచి కొనిపెట్టుకున్న బంగారం కొండలా పెరిగిపోయింది. మన ఇళ్లల్లో దాగిన బంగారం ఎంతో తెలుసా? 30,000 టన్నులు. మీరు విన్నది నిజమే, 30,000 టన్నులు. దీని విలువ సుమారు 426 లక్షల కోట్లు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన గణాంకాలివి. భారతీయుల దగ్గరున్న 3.89 ట్రిలియన్ గోల్డ్ వాల్యూ ప్రపంచంలో ఎన్నో దేశాల వార్షిక జీడీపీ కంటే ఎక్కువ. ఆస్ట్రేలియా లాంటి అగ్రశ్రేణి దేశం లేదా టెక్నాలజీలో దూసుకుపోయే సౌత్ కొరియా దేశాల మొత్తం జీడీపీ సుమారు $2.2 ట్రిలియన్. అంటే ఆ దేశాల ప్రజలందరూ రాత్రి పగలు కష్టపడి ఏడాది పొడవునా ఉత్పత్తి చేసే సంపద కేవలం మన దేశ ప్రజల బీరువాల్లో నిశ్శబ్దంగా నిద్రపోతున్న బంగారం కంటే తక్కువ. ఐరోపాలోని పెద్ద దేశాలైన స్పెయిన్, నెదర్లాండ్స్, ప్రపంచాన్ని శాసించే ఆయిల్ దేశం సౌదీ అరేబియా జీడీపీల కంటే మన ఇంట్లోని బంగారమే ఎక్కువ. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ మొత్తం జీడీపీ కేవలం $452 బిలియన్. బంగ్లాదేశ్ జీడీపీ $510 బిలియన్. అంటే దాదాపు 4 నుంచి 5 పాకిస్తాన్ లాంటి దేశాలను మన భారతీయులు తమ ఇళ్లల్లో ఉన్న బంగారంతో కొనేయొచ్చన్నమాట. భారతదేశ ప్రస్తుత మొత్తం జీడీపీ $4.20 ట్రిలియన్ దిశగా సాగుతోంది. అంటే మన దేశ మొత్తం ఆర్థిక వ్యవస్థలో దాదాపు 35 నుండి 40% సంపద కేవలం భౌతిక రూపంలో ఇళ్లల్లో లాక్ అయిపోయి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న అధికారిక బంగారం నిల్వలు సుమారు 880 టన్నులకు పైనే. కానీ మన ప్రజల దగ్గర ఉన్నది 30,000 టన్నులు. అంటే ఆర్బీఐ కన్నా మన భారతీయ మహిళల దగ్గరే 30 రెట్లు ఎక్కువగా బంగారం ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద బంగారం నిల్వలు ఉన్న దేశం అమెరికా. అగ్రరాజ్యం ప్రభుత్వం దగ్గరున్న బంగారం కంటే మన ఇళ్లలో 3 రెట్లు ఎక్కువ బంగారం ఉంది. ఇదంతా వినడానికి, చెప్పుకోవడానికి చాలా గర్వంగా, ఆనందంగా ఉంటుంది. కానీ ఒక పెద్ద ఆర్థిక చిక్కుముడి ఉంది.
ఆర్థికవేత్తల దృష్టిలో ఈ 30,000 టన్నుల బంగారం ఒక డెడ్ క్యాపిటల్. ఎందుకంటే బీరువాలో ఉన్న బంగారం ఎలాంటి వడ్డీని ఇవ్వదు, కొత్త ఉద్యోగాలను సృష్టించదు, దేశంలో రోడ్లు, హాస్పిటళ్లు కట్టడానికి ఉపయోగపడదు. అది కేవలం అలా లాకర్కే పరిమితమై ఉంటుంది. ఇప్పుడు పాత బంగారాన్ని నమ్మి క్యాష్ రూపంలో మార్చుకుంటూ ఉండడం ఆర్థిక వ్యవస్థకు కొంత మేలే. కస్టమర్స్ మ్యాక్సిమం మార్చుకుందామని చెప్తే ఆలోచిస్తున్నారు. ఎందువల్ల అనగా బంగారం రేటు భూమి రేటు లాగే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తప్పితే తరగడం అనేది ఎప్పుడు ఉండదు. ఈ రోజు ఏదో ఒక గ్రామ్కి ఏదో బంగారం తగ్గితే ఒక 100, 200, 300, 400 తగ్గుతుంది. కానీ మళ్ళీ ఒక 1000 రూపాయల వరకు పెరుగుతుంది అని చెప్పి చిన్న ఆస్తో అయితే కస్టమర్స్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. కాబట్టి దీని నిమిత్తం ఎక్కడ కూడా అమ్మాలి అనేసి అని చెప్పేసి అని ఒక ఆలోచనతో అయితే కస్టమర్స్ ఉండరు. అయితే వస్తువులు మార్చుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే కొత్త వస్తువు కొత్తగా పెట్టుకోవాలని ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఆలోచనల మీద వెళ్తుంటారండి. భారతీయులకు ఉన్న ఈ బంగారం పిచ్చి వల్ల దేశానికి ప్రతి ఏటా పెద్ద నష్టం జరుగుతోంది. మన దేశంలో బంగారం లభించదు. మనం ప్రతి ఏటా 100 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. దీనికోసం మన దేశానికి చెందిన విలువైన ఫారెక్స్ రిజర్వులు విదేశాలకు తరలిపోతున్నాయి. ముడి చమురు తర్వాత భారతదేశం అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టి దిగుమతి చేసుకునేది బంగారమే. బీరువాల్లో మూలుగుతున్న 30,000 టన్నుల బంగారంలో కేవలం 10% బంగారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే దేశంలో వడ్డీ రేట్లు తగ్గిపోతాయి. పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు దొరుకుతాయి. రూపాయి విలువ అంతర్జాతీయంగా విపరీతంగా బలపడుతుంది. అయితే బంగారం అమ్మాల్సిన అవసరం కూడా లేదంటున్నారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటి పథకాలను తెచ్చింది. ఇంట్లో వాడకుండా ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెడితే దానికి ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది. మీ బంగారం సురక్షితంగా ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. అలాగే డిజిటల్ గోల్డ్ బాండ్ల వైపు ప్రజలు మొగ్గు చూపితే దేశ సంపద విదేశాలకు తరలిపోకుండా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6.84 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది ఇండియా. ధరలు పడిపోయి పాత బంగారం విక్రయాలు జోరందుకోవడంతో దేశంలో బంగారం రీసైక్లింగ్ పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనబడుతోంది. మార్కెట్లోకి వచ్చిన పాత బంగారాన్ని శుద్ధి చేసి ఈ పరిశ్రమ దానిని కొత్త బంగారంగా మళ్లీ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. 2025లో ఇలా మార్కెట్లోకి 125 నుంచి 150 టన్నుల వరకు వెళ్లిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం పాత బంగారం అమ్మకాలు ఇలాగే కంటిన్యూ అయితే రీసైక్లింగ్ పరిశ్రమ నుంచి మార్కెట్లోకి 250 టన్నుల వరకు వస్తుందని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 6 months చూసుకుంటే గ్రామ్ అప్పుడు ఒక 4,000 రూపాయలు పెరిగింది. ఇప్పుడు చూసుకుంటే జస్ట్ మీకు తగ్గింది మాత్రం 1,000 రూపాయలే. చాలా మంది అనుకోండి తగ్గిపోయింది అనుకోండి, తగ్గలేదు రేటు. జస్ట్ ఇలా మామూలుగా ఒక చిన్న ప్రైస్ తగ్గింది, మళ్ళీ యాజ్ యూజువల్ గా మళ్ళీ పెరుగుతుంది బంగారం రేటు. మార్కెట్ ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే ఏమో బంగారం రేటు తగ్గిపోతుంది, కొనుక్కుంటే నష్టపోతామని భయంతో కొనుక్కోవట్లేదు. భారతీయుల ఇళ్లలో ఉన్న 30,000 టన్నుల పసిడి కేవలం ఒక ఆభరణం కాదు, అది మన దేశ భద్రతా వలయం. కరువొచ్చినా, ఆర్థిక సంక్షోభాలొచ్చినా భారతీయుణ్ణి నిలబెట్టింది ఈ బంగారమే. కానీ ఆ సంపద బీరువాల్లోనే మగ్గిపోకుండా దేశ ప్రగతి చక్రాల్లో భాగం కావాలంటున్నారు నిపుణులు. పాత బంగారం విక్రయాలు, ఎక్స్చేంజ్, గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్తో ప్రత్యక్షంగా పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ప్రధాని పిలుపు పనిచేసిందని కొందరంటున్నారు. రేటు మరింత తగ్గుతుందన్న ఆందోళనే కారణమని ఇంకొందరి వాదన. గోల్డ్ కొనుగోళ్లు తగ్గడం, పాత నగలను అమ్మడంపై ఎవరి వాదనలు వారివే. మరి రాబోయే కాలంలో కనకం పైన ఎలా ఉంటుందని మార్కెట్ లెక్కలేస్తోంది. దేశంలో బంగారం కొనుగోలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నా తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు తారక మంత్రంలా పనిచేసింది. విదేశీ మారక నిల్వలను కాపాడటానికి ఒక్క ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనడం ఆపాలని మోడీ ప్రజలను కోరారు. పశ్చిమాసియా యుద్ధంతో చమురు ధరలు పెరిగాయని, ఆయిల్ కొనడానికి డాలర్లు కావాలి కాబట్టి బంగారం దిగుమతులు తగ్గించాలి అని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు తర్వాత బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా పెంచారు. ఈ 2 కారణాలతో దేశంలో ఒక్కసారిగా పసిడి కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రజలు తమ పిలుపును గౌరవించినందుకు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ. గోల్డ్ సేల్స్ తగ్గడానికి మరో కారణం బంగారం ధర మరింత తగ్గుతుందన్న అంచనా. తులం 1,00,000కు చేరుతుంది అని ఆశతో కొందరు కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు. పుత్తడి అమ్మకాలు తగ్గడం వ్యాపారులు, దుకాణ సిబ్బందిపైనే కాదు, స్వర్ణకారులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. స్వర్ణకారులకు ఆర్డర్లు 80% మేరకు తగ్గాయి. బిజినెస్ పడిపోయి వ్యాపారులు, గోల్డ్ స్మిత్లకు కొంత ఇబ్బంది ఉన్నా ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరగడం మంచిదేనంటున్నారు నిపుణులు. మరికొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మోదీ గారు చెప్పిన తర్వాత చాలామంది పాత బంగారమే మార్చుకుంటున్నారు. కొత్త బంగారం కొనటం చాలా తగ్గింది.
లాస్ట్ ఆయన చెప్పిన ఒక నెలన్నర నుంచి గమనిస్తుంటే అందరూ పాత బంగారం ఎక్స్చేంజ్కి వస్తున్నారు కానీ కొత్త బంగారం అసలు కొనట్లేదు. చాలా బేరాలు తగ్గినాయి. దానికి కారణం రేటు చాలా పెరిగిపోవటం ముఖ్య కారణం గమనిస్తున్నాము. కొందరు భౌతిక బంగారం కొనకపోయినా డిజిటల్ గోల్డ్, ప్రభుత్వ గోల్డ్ బాండ్ల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల అటు 2.5% వడ్డీ రావడంతో పాటు విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి తప్పిందని నిపుణులు చెబుతున్నారు. బిజినెస్ తగ్గిపోవడంతో పెద్ద పెద్ద కార్పొరేట్ షోరూంలు కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పాత బంగారం మార్పిడిపై గతంలో ఉన్న తరుగును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బోర్డులు పెట్టాయి. దీంతో జనం కూడా పాత బంగారాన్నిచ్చి కొత్త డిజైన్ నగలను తెచ్చుకుంటున్నారు. మొన్నటిదాకా కూడా ఆకాశంలో ఉంది. ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉంచిన వాళ్ళం ఏంటంటే ఇంకా తగ్గిద్దామో అన్న ఆందోళనతో మేము ఉన్నది కాయిన్స్ రూపంలో ఉన్న వాటికి ఎక్స్చేంజ్ చేసి మనీ క్యాష్ రూపం చేసేసుకుంటున్నాం. కాబట్టి మేబీ ఇంకా పడిపోయిద్దన్న ఆందోళన కూడా ఉంది. కాబట్టి గోల్డ్ ఎక్స్చేంజ్ చేద్దామని వచ్చాము. ప్యూర్ గోల్డ్ ఉన్నది క్యాష్ చేసుకోవటం లేదు. కొన్ని ఏదన్నా జనరల్గా మన దగ్గర పాత నగలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇటు ఆషాఢం ఆఫర్లో మనకి మేకింగ్ చార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి గోల్డ్ కొత్త మోడల్స్ చేయించుకోవడానికి ట్రై చేద్దామని వచ్చి. రాబోయే కాలంలో బంగారం ధరలు ఎలా ఉంటాయి అన్నదానిపై బులియన్ మార్కెట్లో రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలైన జేపీ మోర్గాన్, గోల్డ్మాన్ సాక్స్, ఐసిఐసిఐ డైరెక్టర్ తాజా నివేదికల ప్రకారం రాబోయే 6 నెలల్లో మార్కెట్ రెండు వైపులా కదిలే అవకాశం ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడం వల్ల యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా డిసెంబర్ 2026 వరకు వాయిదా వేసేలా కనిపిస్తోంది. దీనివల్ల బంగారంపై స్వల్పకాలిక ఒత్తిడి ఉంటుంది. దీంతో రేట్లు బాగా తగ్గుతాయని, ₹1,00,000 తగ్గినా ఆశ్చర్యం లేదని కొందరు అంచనా వేస్తున్నారు. దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గినప్పటికీ 2026 చివరి నాటికి పుత్తడి ధరలు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ యుద్ధం చల్లబడినట్టు కనిపిస్తున్నా ఇప్పటికీ దాడులు జరుగుతూ ఉండడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు అనడానికి నిదర్శనం. దీంతో ప్రపంచవ్యాప్త సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం నుంచి రక్షణకు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. మన దేశంలో పెళ్లిళ్లు, పండుగలు బంగారంతో ముడిపడి ఉన్నందున డిమాండ్ తాత్కాలికంగా తగ్గినప్పటికీ పూర్తిగా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం లేదు. దీర్ఘకాలంలో బంగారం ఎప్పుడూ సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడిగానే కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. బంగారం రేట్లు తగ్గుతున్నా జనాలు కొనకపోవడం, పాత బంగారాన్ని అమ్మడం, కొత్త నగలతో ఎక్స్చేంజ్ చేసుకోవడం వంటి పరిణామాలు శతాబ్దాలుగా వస్తున్న గోల్డ్ సెంటిమెంట్ను దాటి ప్రజలు ఆలోచిస్తున్నారు అనడానికి నిదర్శనం అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. మరి ఈ కొత్త ట్రెండ్ ఎన్నాళ్లు కంటిన్యూ అవుతుంది? రాబోయే రోజుల్లో పసిడి పయనం ఎలా ఉంటుంది అన్నది కాలమే సమాధానం చెప్పాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.